హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు అన్‌ప్లాన్డ్‌గా వీకెండ్ అయితే నాగపట్నం వెళ్తున్నాము. అదే వేలంకని చర్చ్‌కి. తమిళనాడులో ఉన్నదనమాట. సో, నేనైతే టికెట్ ఒక 4 అవర్స్ ముందైతే బుక్ చేశాను. నాకు టికెట్ ప్రైస్ 800 పర్ హెడ్ అయితే అయింది. సో, మేమైతే మార్నింగ్ 8:00 అంతా రీచ్ అయిపోయాము. నైట్ ఏమో 9:30కి ఎక్కాము. దిగిన వెంటనే అక్కడ ఆటోలో నాకు 300 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. వేలంకిని చర్చ్‌కయితే తీసుకెళ్ళడానికి. సో, అయితే ఆ మెయిన్ రోడ్ అంతా కూడా బ్లాక్ అయితే ఉంది. ఎందుకంటే మేరీ మాత బర్త్‌డే ఉందనమాట. సో, ఈ విషయం అయితే మాకు తెలీదు. అయితే ఆటో అతను వెనకాతల నుంచి లోకల్ రోడ్ నుంచి మొత్తానికైతే చర్చ్ దగ్గరలో అయితే దింపాడనమాట. దిగిన వెంటనే మేమైతే ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేశాము. సో, ఇది నాగపట్నం అయితే నేను ఫస్ట్ టైమ్ అయితే వస్తున్నాను. అయితే చూసిన వెంటనే కొన్ని లక్షల మంది అయితే డివోటీస్ ఉన్నారనమాట. దగ్గర దగ్గర ఈ బర్త్‌డేకి 2, 3 లక్షల జనం అయితే వస్తారనమాట. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే వస్తారనమాట. ఈ విషయం నాకు తెలీదు. వచ్చినంత వరకు నాకు తెలీదు. అయితే ఇక్కడికొచ్చిన వెంటనే ఫస్ట్ మేము జనాలు ఫ్లోటింగ్‌తో పాటు మేము వెళ్ళిపోయామనమాట. సో, స్టార్టింగ్ ఏమొచ్చి ఇక్కడ పువ్వులు, క్యాండిల్స్ ఇవన్నీ అమ్ముతున్నారనమాట. కోకోనట్ ప్లాంట్ అదన్నీ అమ్ముతున్నారనమాట. సో, ఇదైతే మేమైతే ఏం కొనలేదు. బేసికలీ నేను ఇదే ఫస్ట్ టైమ్ రావడం కదా! నాకేం చేయాలన్నది నాకైతే అర్థం కాలేదు. సో, నేను, హ్యాపీ అండ్ శిరీష అయితే వచ్చామనమాట. మా అందరికీ ఫస్ట్ టైమ్ అనమాట. సో, మొత్తానికైతే ఇక్కడ ఆఫరింగ్స్‌కైతే వీళ్ళందరూ ఫ్లవర్స్ అన్నీ ఇచ్చారనమాట. సో, నాకు ఇవ్వడానికైతే ఏమీ లేదు. జస్ట్ నా దగ్గర కొంచెం డబ్బులుంటే అదైతే అక్కడ ఆఫరింగ్ డబ్బాలో ఏశాను. అయితే ఏసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చాలామంది కొబ్బరికాయలు అన్నీ కొడుతున్నారనమాట. ఫ్లవర్స్ అన్నీ ఏస్తున్నారనమాట. సో, అయితే మేమైతే ఇక్కడ అదైతే ఇచ్చేసిన తర్వాత జస్ట్ బయటకొచ్చిన తర్వాత అక్కడ లెఫ్ట్‌లో ఏమొచ్చి హోలీ వాటర్, క్యాండిల్స్ అన్నీ అమ్ముతున్నారనమాట. హోలీ వాటర్ ఏమొచ్చి 100 రూపీస్ ఆ ప్రైసింగ్‌లో అయితే ఉన్నది. సో, దాని తర్వాత మేము మెయిన్ చర్చ్ అనమాట. ఇది మెయిన్ చర్చ్ మేరీమాత మెయిన్ చర్చ్ అనమాట. ఇక్కడే మేరీమాత బర్త్‌డే ఫెస్టివల్‌కి అందరైతే రావడం అయితే జరిగిందనమాట. మేమైతే వచ్చిన వెంటనే ఒక ఫోటోలైతే దిగాము. దాని తర్వాత మెయిన్ చర్చ్‌కి అయితే ఎంట్రన్స్ అయితే ఎక్కడ చాలా క్రౌడ్ ఉంది. చాలా హడావిడి ఉంది. చాలామంది అయితే హెడ్ షేవింగ్ అయితే చేసుకొని వచ్చారనమాట. ఇక్కడ తల లీలాలు కూడా అర్పిస్తారు. ఇంకా చాలా ఉందనమాట. నాకైతే మేము రోమన్ క్యాథలిక్స్ కాదు కాబట్టి నాకైతే అసలు ఏమైతే నాకు నాలెడ్జే లేదు. బట్ ఎనీహౌ ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే చర్చు ఈ చాలా అంటే చాలా బావుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశానని చెప్పాలి. సో, పక్కనేమో బ్యాండ్ అంతా అవుతుంది. లెఫ్ట్ సైడ్‌లో అంతా బ్యాండ్ అంతా కూడా కొడుతున్నారు. చాలా అంటే అనౌన్స్‌మెంట్స్ అవుతున్నాయి. చాలామంది ఆఫరింగ్స్ అన్నీ ఇస్తున్నారు. అంటే దేవుడికి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో మొత్తం అన్నీ ఇచ్చేస్తున్నారనమాట. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌గా ఎవరైతే ఏది ఇస్తున్నారో నాకైతే తెలీదు గానీ చాలామందైతే ఆఫరింగ్స్ అయితే కొబ్బరి చెట్టు అదన్నీ ఇస్తున్నారనమాట. దాని తర్వాత కొబ్బరికాయలు కొడుతున్నారు. పువ్వులు అవన్నీ ఇస్తున్నారనమాట. సో, ఇక్కడ ఏమొచ్చి లోపలికైతే ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అయితే నాట్ అలౌడ్ అనమాట. సో, మేమైతే లోపలికైతే ఎంటర్ అయిన తర్వాత బయటకొచ్చిన వెంటనే నేను ఒక రిఫ్రెష్ అవ్వడానికి ఒక అమ్మ దగ్గర టీ అయితే కొన్నాను. ఆవిడైతే వేలంకిని గురించి చెప్పారనమాట. ఏమైందో விண்ணாண்டு మీరే. புனிதவெளியில ஒரு வாரத்துக்கு நடக்கும் புனிதவெளி. ரொம்ப கூட்டமா இருக்கும். எங்க பாக்குறதுக்கு என்னென்ன இருக்கு அதுன்னு சொல்லுங்க அக்கா. இங்க பார்க்க நிறைய இருக்கு. பீச் இருக்கு, புது கோயில் இருக்கு, அங்க மாதா குளம் இருக்கு, பழைய வேளாங்கண்ணி. ఓకే. பாவ சங்கீதம் இருக்கு. సో యారన్నా ఎవరు వచ్చినా ఇంకా మా ఎక్స్పీరియన్స్కి వస్తే ఇక్కడికి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామన్నమాట. కానీ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. బెంగళూరులో మేము ఉండడం వల్ల మాకు హ్యూమిడిటీ లెవెల్స్ అంతా ఏం తెలియదు కదా. చల్లగా ఉంటుంది, వెదర్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రం చాలా వేడిగా ఉంది. ఇక మాకైతే అసలు 10 వరకు ఓకే, అసలు ఎండ ఏం తెలియలేదు. ఇంకా 11 నుంచి గీరెత్తిపోయిందనమాట. అలాగా మేము ఏం చేసామంటే ఆ రష్కి మాకు రూమ్స్ కూడా దొరకలేదు. ఇంక నేనైతే ఆల్మోస్ట్ ఫెయింట్ అయిపోయినట్టు అయిపోయాను. ఒక దగ్గర రెస్ట్ తీసుకున్నాము.
కూర్చున్నాము ఒక చెట్టు దగ్గర. ఇంకా ఆ తర్వాత మేము రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ చూసామన్నమాట. నేనైతే ఏం తిరగలేకపోయాను కానీ ప్రవీణ్, హ్యాపీ మాత్రం అన్నీ చూశారు. ఈ శాండ్ ఉన్న వే ఇందాక చూశారు కదా, అదేంటంటే కోరికలు మొక్కుకుంటారంట. అక్కడ ఏమన్నా కోరికలు కనుక తీరితే వాళ్ళు అలాగా ఆ శాండ్లో మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ మొక్కులైతే తీర్చుకుంటారు. ఇది ఇంత పాపులర్ అవ్వడానికి, ఇంత జనాలు రావడానికి నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడ వీళ్ళకి జరుగుతున్నాయి అనుకున్నవన్నీ, వాళ్ళు అనుకున్న విధంగా జరుగుతున్నాయి కాబట్టే వాళ్ళు వచ్చి ఇలా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారేమో అనిపించింది. కానీ చాలా మంచి ప్లేస్ అండి. ఏంటంటే టూరిస్ట్ వైజ్గా మీరు ఏదైనా ఒక ప్లేస్ విజిట్ చేయాలంటే నియర్ బై బీచ్ కూడా ఉందన్నమాట. సో దీంతో పాటు బీచ్ కూడా చూడొచ్చు. మా అన్లక్కీ ఏంటంటే ఈ పీపుల్ ఫ్లోటింగ్ వల్ల అక్కడ బీచ్ కూడా క్లోజ్ చేశారు. బీచ్లో అంట పాములు ఉన్నాయంట. ఇంకోటి ఏంటంటే ఇంత జనాల్లో నాకు అక్కడ మా కజిన్ కనిపించింది, మా అత్తయ్య కూతురు. ఇక మేము వాళ్ళతో కలిసి ఇక మాకైతే అకామిడేషన్ ఏం దొరకలేదని చెప్పాం కదా, సో వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. వాళ్ళ రూమ్కి వెళ్ళి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి స్నానాలు చేసేసి తను కుక్ చేసింది ఆల్రెడీ ఫుడ్, తను అక్కడే తినేసామన్నమాట. కొంచెము తినేసి ఇంకా వాళ్ళు పాండిచ్చేరి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మేము ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాం కదా, ఇంకా మళ్ళీ మా జర్నీ అక్కడున్న ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం మొదలెట్టాము. స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా చాలా బాగుందండి. ఇదంతా ఒక్కొక్క టెంపుల్స్ అనమాట, డిఫరెంట్ టెంపుల్స్ లాగా ఉన్నాయి. మనము ఇలా ఫీస్ట్ టైంలో కాకుండా వేరే టైంలో కనుక వస్తే కాస్త లీజర్గా ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. అంత బాగుంది చర్చ్ ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బయట ప్రైజెస్ అదంతా చాలా ఎక్కువగా ఏమి అనిపించలేదు, రీజనబుల్గా ఉన్నాయి. ఇంకా ఇలాంటి ఫ్లోటింగ్ టైంలో కాకుండా ఇంకా మామూలుగా అయితే ఇంకా కొంచెం ఇంకా రీజనబుల్గా ఉంటాయేమో మరి. ఫుడ్ వండుకునే వాళ్ళు వండుకుంటున్నారు. ఇక్కడ అద్దెకి వెజిల్స్, గ్యాస్ కూడా ఇస్తారనమాట. అలా కాకుండా ఒకవేళ ఫుడ్ కూడా వండుకోలేని వాళ్ళు ఉంటే ఇక్కడ చర్చ్ క్యాంటీన్లోనే వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మినిమల్ ఛార్జెస్ తోటి. చూస్తున్నారు కదా, ఏంటంటే విపరీతమైన ఎండకి తట్టుకోలేక వాటరు, డ్రింక్స్ అన్నీ తాగేసి మేము హెల్త్ అయితే అప్సెట్ చేసుకున్నాము. నేను హ్యాపీ కొంచెము మాకు కోల్డ్ కాఫ్ అయిపోయిందనమాట. మొత్తం ఇంటికి రాగానే, బెంగళూరుకి రాగానే ఇంకా మేము చాలా అప్సెట్ అయిపోయింది హెల్త్. కొంచెం ఫీవర్ లాగా కూడా వచ్చిందనమాట. ఇంకా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయామన్నమాట. సండే అంతా రెస్ట్ తీసుకున్నాం అలాగా. ఆ తర్వాత ఇదిగో మా అత్త కూతురు వాళ్ళు ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు పాండిచ్చేరికి. వాళ్ళని డ్రాప్ చేయడానికి పార్కింగ్ వరకు వెళ్ళాం మేము. ఆ తర్వాత ఇలా కోకోనట్ వాటర్ తాగామన్నమాట, ఇంకా వేడి తట్టుకోలేక. ఇంకా ఈ కోకోనట్ వాటర్తో స్టార్ట్ చేసింది. మేము ఏమేమో తాగేసాము. ఇంకా అక్కడ అంత వేడిగా ఉంది. తర్వాత బాగా స్ట్రీట్ షాపింగ్ చేసాము, బీచ్కి వెళ్ళాము. బీచ్లో మేము వెళ్ళిన టైంలో పాములు కూడా ఉన్నాయంట. దానివల్ల బీచ్లోకి అయితే అలో చేయలేదు. జస్ట్ అక్కడ ఉండి ఆ కూల్ బ్రీజ్ని కొంచెం ఎంజాయ్ చేసామన్నమాట. ఆ తర్వాత అక్కడ ఐస్ కోలా, ఇంకా అవి చిన్న హ్యాపీకి అయితే వంట వండుకునే సామాన్లు అలాంటి బోల్డ్ ఉన్నాయి, చాలా కొన్నాను అనమాట. భయంకరంగా బొమ్మలు కొనేసాము హ్యాపీకి. ఏంటంటే బీచ్ ఉంటుందని చెప్పి తీసుకొచ్చాము, బీచ్కి తీసుకెళ్ళలేదు కాబట్టి దాని కాంపెన్సేషన్గా భయంకరంగా బొమ్మలు కొనిపించింది హ్యాపీ మాతో. అలాగా కాసేపు బీచ్లో అయితే ఆ కూల్ బ్రీజ్ ఎంజాయ్ చేసామన్నమాట మేము. సారీ. దాని తర్వాత బీచ్ దగ్గరలోనే ఇంకా మాకు బస్ టైం అయిపోయింది. వెంటనే సేమ్ బస్సు, ముందు రోజు ఫ్లిక్స్ బస్సులో ఏదైతే మేము ట్రావెల్ చేసామో సేమ్ బస్సులో రిటర్న్ కూడా బుక్ చేసుకున్నామన్నమాట. సో 6 o'clock అలాగా ఆయన కాల్ చేశాడు. భయంకరంగా ట్యాన్ అయిపోయాను అక్కడ. నేను అదే అంటున్నాను అనమాట, ఏంటి ఇంతలా ట్యాన్ అయిపోయాము ఒక్కరోజుకి అని చెప్పేసి. మా బస్సు 8 o'clockకి అని అన్నాడు. 7:45కి వచ్చేయమంటే అప్పటికి ఇంకా 6 కూడా అవ్వలేదన్నమాట. అబ్బో చాలా టైం ఉంది అని అనుకున్నాము. మేము 6:30కి అలాగా మా డిన్నర్ చేసేసామన్నమాట. అక్కడ దగ్గరలోనే ఒక సీ ఫుడ్ హోటల్ లాంటిది ఉంటే అక్కడ ఏదో ఆర్డర్ చేసేసుకొని తిన్నామన్నమాట. చిన్న రొయ్యలు ఉంటాయి కదా, ఆ ఫ్రై,
అండ్ పరోటా అండ్ ఎగ్ రైస్ లాంటిది ఏదో తిన్నాము. ఇంకా ఏంటంటే వెళ్ళేటప్పుడు మంచి ట్విస్ట్ జరిగింది. అసలు మొత్తం బ్యారికేడ్స్ వేసేసారు. అసలు ఏ ఆటోని అలో చేయట్లేదు, ఎవరు రావట్లేదు. పోలీసులేమో ఇలాగా రిక్వెస్ట్ చేసినా కానీ మమ్మల్ని అసలు అలో చేయలేదు. మొత్తం నడుచుకొని వచ్చాము ఒక 2 కిలోమీటర్స్ వరకు. ఇలా జరిగింది మా జర్నీ.